కాలనీలో అన్ని రంగుల ఇళ్ళలే, అన్ని కలర్స్ కనపడతాయి. నాకైతే మాత్రం ఎక్కువ బ్లూ, గ్రీన్ అండ్ ఎల్లో బాగా కనపడింది అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది. దీన్నే పోర్చుగీస్ కాలనీ ఆఫ్ గోవా అండ్ ఫోంటెనాస్ కలర్ హౌసెస్ అంటారనమాట. అయితే దీన్ని వెనకాల చాలా పెద్ద కథ ఉందండి. అంటే ఏంటంటే ఇక్కడ అప్పట్లో డిఫరెంట్ సామ్రాజ్యాల నుంచి డిఫరెంట్ వాళ్ళు, కల్చర్స్ ఉన్న వాళ్ళు రూల్ చేశారు. అంటే క్యాథలిక్స్, ఇంకా మొఘల్స్, పోర్చుగీస్ అనమాట. కానీ ఇది మాత్రం ఇక్కడ మాత్రము అప్పట్లో ఈ పోర్చుగీస్ రూలర్స్ ఉండేవారంట. ఈ కిటికీలు, బాల్కనీలు ఇవన్నీ చూస్తే ఈ ఆర్కిటెక్చర్ మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది చూడగానే. సో ఇదంటే యూరోపియన్ ఆర్కిటెక్చర్ అంట. ఇక్కడ తెలుసా, ప్రతి ఇంటి పైన ఒక మగ కోడి ఉంటుందండి. కోడి అంటే నిజం కోడి కాదు, ఆ సింబల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అది గుడ్ లక్గా భావించి వాళ్ళు కంపల్సరీ పెట్టుకుంటారనమాట ఇండికేషన్కి. ఇక్కడ మన సైడ్ కూడా చాలా నమ్మకాలు ఉంటాయి కదా. కొంతమంది ఫ్లాగ్స్ పెట్టుకుంటారు. ఫ్లాగ్స్ అంటే ఇండియా ఫ్లాగ్స్ కాదు, అదేదో ఎల్లో కలర్ ఫ్లాగ్ పెట్టుకుంటారు కదా. నేనైతే చాలా ఇళ్ళ పైన చూశాను. సో అలాగా వాళ్ళు నమ్ముతారంట. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మగ కోడ్నే ఎందుకు పెట్టుకుంటారు అని ఆలోచిస్తున్నారా? అది రూస్టర్, అది వాళ్ళ నేషనల్ సింబల్ అనమాట. సో సింబల్ ప్లస్ గుడ్ లక్ కాంబో ఆఫర్ అనమాట. వీళ్ళవి కొన్ని పద్ధతులు అయితే మాత్రం భలే ఉన్నాయిలే. ఏంటో తెలుసా, బాల్కనీలు ముందుకుండాలి. అండ్ ఏంటి అంటే బాల్కనీలో కూర్చోడానికి ఖచ్చితంగా ప్లేస్ వదులుకోవాలి. ఎందుకో తెలుసా, మన ఇంట్లో మనమే కూర్చొని సోదేసుకోవడానికి కాదు, బయటకు వచ్చి ఆ పక్కింటి పొరిగింటి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు బాల్కనీలో కూర్చొని వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్గా ఉండి వాళ్ళకి మనకు రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడం కోసం కంపల్సరీగా అది రూల్ అంట. బాల్కనీ ముందుకు ఉండాలంటే ఎక్కువ ప్లేస్ ఉండాలంటే. ఇదేదో బాగుంది కదా. ఇప్పుడు కూడా ఇలాంటి రూల్స్ ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి, ఒకళ్ళు డోర్ తీస్తే ఇంకొకళ్ళు డోర్ వేసేస్తున్నారు. నైబర్స్తో మంచి ఫ్రెండ్షిప్ ఉండాలన్న ఈ రూల్ అయితే మాత్రం నాకైతే భలే నచ్చింది. ఏమండో మీకు విషయం తెలుసా, ఈ పోర్చుగీస్ రూలింగ్ టైంలో అప్పట్లో అంట ఇల్లులు ఎప్పుడు మెరుస్తూ ఉండాలంట. అంటే ఎప్పటికప్పుడు కలర్ వాష్ కంపల్సరీ అంట. అలా కానీ కనపడకపోతే ఫైన్ వేసేసేవారంట. ఇప్పుడు ఇలాంటి రూల్ ఉంటే భలే ఉంటుంది కదా. ఈ అపార్ట్మెంట్స్లో ఇళ్ళల్లో ఎప్పటికప్పుడు బయట పెయింట్లు వేసేసుకుంటారు. లేకపోతే కొన్ని బిల్డింగ్లు బాబోయ్ అలానే ఉంటున్నాయి సంవత్సరాలు అయ్యే కొద్దీ, పెయింట్ లేక ఏమీ లేక. ఈ ఫోంటెనాస్ ఆర్ట్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ 1 వీక్ జరుగుతుంది. అప్పుడు మాత్రము అంటే గోవా యొక్క ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవడం కోసం, ఇంకా డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటారంట. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫోంటెనాస్ యొక్క అందము ఫోన్లో అంత 100% క్యాప్చర్ అయినట్టు నాకేమీ అనిపించలేదు. ఎందుకంటే నా కళ్ళకి ఇంకా అందంగా కనపడింది. నాకు నిజంగా అన్ని కలర్స్ అవి చాలా ఇష్టము. ఆ ఫోంటెనాస్, ఆ కలర్ హౌసెస్ చూసేసి మేమైతే ఈ రేస్ మాగోస్ ఫోర్ట్కి వచ్చేసాము. ఇందాక దీనికన్నా ముందు చర్చ్ చూసారు కదా, అదే రేస్ మాగోస్ చర్చ్ అనమాట. దాని నుంచి ముందుకు అలా వచ్చేస్తే ఈ ఫోర్ట్ ఉంటుంది. ఇది కొంచెం ఎక్కడానికి కొంచెం అయితే కాళ్ళల్లో బలం ఉండాలండి. కొంచెం మోకాలు గట్టిగా చేసుకొని ఎక్కేద్దాము. ఎక్కేసిన తర్వాత లోపల అయితే ఎంట్రీ ఇలా ఉంది. రాగానే ఈ జైలు ఏంటి అనుకుంటున్నారా, ఇందులోకి వెళ్ళిపోయాము. ఎందుకంటే రియల్ లైఫ్లో అలాగా మనం ఎప్పుడు జైలుకి వెళ్ళాము. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళిపోయాము. ఈ ఫోర్ట్ నుంచి మండోవి రివర్ చాలా బాగా కనపడుతుంది. ఈ నారోవెస్ట్ పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి, ఫోర్ట్ ఉన్న ప్లేస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఫోర్ట్ని కట్టారు. అప్పట్లో పోర్చుగల్ నుంచి వైస్రాయ్స్ వచ్చి వెళ్తూ ఉండేవారు కదా. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ ఉండేవారు అనమాట, ఇక్కడ రూమ్స్లో. సో వాళ్ళకి ఇది ఒక విధంగా గెస్ట్ హౌస్. మనకు మాత్రం పెద్ద ఫోర్ట్, వాళ్ళ గెస్ట్ హౌస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. తర్వాత దీనిని మిలిటరీ వాళ్ళు అండర్టేక్ చేసేసుకున్నారులేండి. ఈ సంగతి ప్రతి కోటకి ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ మ్యాక్సిమం ఉంటాయి. ఈ ఫోర్ట్కి అయితే మాత్రం కింద నుంచి అండర్ గ్రౌండ్ నుంచి వేస్, పాసేజెస్ మనం వెళ్ళడానికి రావడానికి ఉన్నాయి. అలా అని చెప్పి నేను ఈ కోట చివరికి వెళ్ళి కోట ఎండ్కి వస్తాను అండర్ గ్రౌండ్ నుంచి అంటే అలాంటి పప్పులే ఉడకవు. వే ఉంది అంతే, మనకేం అలౌ చేయరు. ఇక్కడ నుండి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. అదిగోండి చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ నాకేం డౌట్ వచ్చిందంటే అసలు మొత్తం ఫోర్ట్ కవర్ చేసామా లేదా అనిపించింది. చేసామో లేదో కూడా నాకైతే అర్థం కాలేదు. చేసామని అనుకుంటున్నాము. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఫోర్ట్స్ ఇలానే ఉంటాయి కదా, కోట అంటేనే కోటలా ఉంది. సో ఇటెళ్ళాం అటెళ్ళాం ఇంకేమైనా మిగిలిందేమో నాకైతే తెలీదు. ఈ కోట యొక్క అందాలన్నీ చూసేసరికి 3:30 అయిపోయింది. ఇంకా నాకైతే పొట్టలో గిరగిరగిరగిరం పరిగెట్టేస్తోంది. సో ఇంకా లంచ్ కోసం ప్రాపర్గా చేయడానికి వెళ్ళేసరికి కొంచెం టైం పట్టచ్చు. దగ్గరలో అంత మంచి స్పాట్స్ ఏం లేవు. సో ఇంక ఈ కోట నుంచి అలా దిగ్గానే మంచి ఎక్కడైనా కనపడే మ్యాగీ స్పాట్ కనపడింది. ఆంటీ ఎయిట్ మ్యాగీ అని చెప్పాను. ఆంటీ కాదులే, దీది.
ఈ ట్రిప్ లో చాలా చోట్ల మ్యాగీ తిన్నాను కానీ ఈ మ్యాగీ అయితే నాకైతే బాగా నచ్చింది. మేబీ మంచి ఆకలి మీద ఉండడం వల్లేమో.